గైస్ మేమైతే అలా జర్నీ చేసుకుంటూ కుర్దా రోడ్ అయితే రీచ్ అయిపోయాం. కుర్దా రోడ్ రీచ్ అయ్యాక అక్కడైతే ఒక స్వామి కనిపించారు. మా ఏరియాలో అయితే ఆయనకి చాలా పేరుంది. నెక్స్ట్ ఆయన తెలుసు కూడా చాలా మందికి. ఇదిగో ఈయనే. వీళ్ళు ఏంటనేసి అంటే ఒలేక్ దేవుడికి పూజ చేస్తారు అనమాట. ఒలేక్ అంటే ఎవరో కాదు, సూర్య భగవానుడికి పూజ చేస్తారు వీళ్ళు. ట్రైన్ ఆగాక ఆయన అయితే ముందు లోపలికి ఎక్కారు. తర్వాత ట్రైన్ చాలాసేపు ఆగుతుంది కదా, ఆయన అయితే బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నేనైతే స్టేషన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చాను. అలాగా బయటకు వచ్చి మొత్తం చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసాను. చుట్టుపక్కల ఏవేవి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సరదాగా అలాగా వ్లాగ్ అయితే మనకి మంచిగా రావాలి కదా, సో అందుకోసమనే. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాను. ఇంకా చిన్న షాప్ కోసం వెళ్ళాను. ఇంకా వేస్ట్ అయిపోయింది. వచ్చింది పర్లేదు, బాగానే వచ్చింది. తీసింది ఇవి చూడండి అమ్మ, వీళ్ళు ఇంకా ఉంచున్నారు. దీంట్లో మొక్కలు పెడతారంట. ఈయన వాటర్ బాటిల్స్ అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ నుంచి చూడండి ఇండియన్ రైల్వేస్ ఎంత అందంగా కనిపిస్తుందో, భలే కనిపిస్తుంది కదా చూడటానికి. కంటిన్యూస్ బ్లాగ్లో చూసారు కదా, ఫస్ట్ ఈయన గేమ్ ఆడుతూ ఉంటాడు. ఆ అబ్బాయి ఈ అబ్బాయి మొబైల్ చూస్తూ ఉన్నాడు. ట్రైన్ అయితే మెల్లగా మూవ్ అవుతుంది. అమ్మ కూర్చొని ఉంది చూడండి. ట్రైన్ స్టార్ట్ అయింది. అలా విండో దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా మొత్తం నవ్వుతుంది. తీయద్దని చెప్తుంది. ఇప్పుడు కుర్దా రోడ్ నుంచి కొంచెం మూవ్ అయ్యాక మళ్ళీ టీసీలు అయితే వచ్చారు. వచ్చి మళ్ళీ టికెట్స్ అన్ని చెక్ చేసి యాజ్ యూజువల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అలాగైతే వెళ్ళిపోయారు. ఎవరైతే టికెట్లు తీయలేదో వాళ్ళకి తెలుసు కదా ట్రైన్లో టికెట్స్ తీయకపోతే ఎలా ఉంటుందో. నానైతే సమోసాలు కొన్నారు. ఇంకా చేతులు పట్టుకుని ఉన్నారు. అదిగో నేను ఇక్కడ ఇలా రికార్డ్ చేస్తుంటే నా వెనకాల ఉన్న ఆయన అయితే చూస్తున్నాడు. ఎవడ్రో బాబు ఈడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. అతనికి అర్థం కాదు కదా. కూర్చోడానికి లేక నేను ఇక్కడ పడుకున్నాను. ఇంకా పడుకున్నాను. బట్ ఇలాగ తీసాం కదా, ఆయన వచ్చింది. ఇంకా కూర్చున్నాను. ఇంకా అతను ప్లేస్ దొరకలేదు. ఇక్కడ దొరుకుతున్నాను. ఇక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నాను. धर्म कथा भीष्म को बुझेले कृष्ण जब तमे धर्मर मार्ग जानिथिल, धर्मर ज्ञान भी जानिथिल, धर्म कोन जानिथिल, किंतु अधर्मर साक्षी ही रहिले सारा जीवन जाके तमे कोन सिंहासन पाई तम सिंहासन न अटकेथिल, कोन सिंहासन पड़ी जाय गड तमे काई जानी जानी कि अधर्म को साथी देल कल तमे गंगाकर पुत्र भल मंद देव तुल्य तम समस्त मानती एवं तम भलिया केही संसार भी नाहांती तुमको तुम सब कुछ जानी अधर्म रास्ता कहीं एपर्यंत भी तुम मोह भांगिनी तुम कौच मुझे गोटे शरीर टोटाल कुरुक्षेत्र विनाश करी तथा अधर्म साक्षी तुम चली लास्ट भगवान कहले ये भी संगे संगे ते मारिदे. చాలా మందికి తెలుసు మనకి ఒడిస్సాలో చిలక లేక్ ఉంటుందని చెప్పేసి, మంచినీటి సరస్సు. సో ఇదే అది. ఎంత పెద్దదో చూడండి. ఇదంతా కూడాను చేపలు పట్టడానికి బోట్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటనేసి అంటే ఇది ఒడిస్సా మనం కుర్దా నుంచి నెక్స్ట్ బరంపూర్ మధ్యలో మనకి ఇది కలుస్తుంది అనమాట. అలా జర్నీ చేస్తుంటే మంచి అందమైన సీనరీస్ మొత్తం కనిపించాయి. కొండలు ఇవన్నీ కూడాను. ఈ జర్నీలో అయితే చాలా మంచి మంచి సీన్స్ అయితే నాకు వచ్చాయి. నేను అన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టాను. ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను. ఇది కూడా చూడండి. చూసి బ్లాగ్ని అయితే అలా ఎంజాయ్ చేస్తూ ఉండండి. చిలక లేక్ చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది.
ఎప్పుడైతే మనం ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు వాటర్ పైనుంచి వచ్చే గాలి చల్లగా తగులుతుంటుంది కదా, మంచి హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటనేసి అంటే మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ రియల్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి ఆ అనుభూతి వేరేగా అనిపిస్తుంది. చిలక లేక్ మధ్యలో దీవి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, మధ్యలో బాగుంది కదా. ఇప్పుడు చూడండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది దూరం నుంచి లాంగ్ షాట్, మొత్తం చాలా బాగుంది కదా చూడడానికి. గాయస్ ఫైనల్లీ బ్రహ్మపూర్ అయితే వచ్చేసాను. ప్లాట్ఫామ్ పైన కూర్చొని ఉన్నా. అమ్మ చూడండి ఇక్కడ కూర్చొని ఉంది. బరంపూర్ని బ్రహ్మపుర అని కూడా అంటారు. చూడండి ఇక్కడ బయట ఎలా ఉందో రైల్వే స్టేషన్ మొత్తం వ్యూ. అక్కడి నుంచి మేమైతే ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం. ఆటోలో అయితే నేను, నాన్న, అమ్మ వెనకాల కూర్చొని ఉన్నాం. అతను ముందు కూర్చొని ఉన్నాడు. ఆయన ఎవరో మాకు తెలియదు. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. బస్ స్టాండ్ అయితే ఇలా ఉంది. ఇది ఓబిఎస్ అనమాట, ఓల్డ్ బస్ స్టాండ్ ఉంటుంది కదా అది. ఫైనలీ నేనైతే బరంపూర్ బస్ స్టాండ్లో అయితే ఉన్నా. ఇదిగో చుట్టుపక్కల వ్యూ చూడండి ఎలా ఉందో. కొద్దిసేపు ఆగాక బస్ అయితే వచ్చింది. బస్సులో కూర్చున్నా, కానీ బస్సులో ఎవ్వరూ లేరు. చూసుకోవచ్చు మీరు, బస్ చాలా ఖాళీగా ఉంది. కానీ బస్ కొంచెం మూవ్ అయిన తర్వాత అయితే చాలామంది జనాలు అయితే వచ్చి కూర్చున్నారు. బస్ మొత్తం ఫుల్ అయిపోయింది. అలా కూర్చొని అయితే ప్రశాంతంగా జర్నీ అయితే చేసాం. బరంపూర్లో ఉండే ఏరియా కూడా చూసేయండి. అలాగా మన బ్లాగ్లో అయితే అన్నీ కవర్ అయిపోయాయి. ఊరు లోపల నుంచి అలా బయటకు వచ్చేటప్పటికైతే దగ్గర 30 minutes పట్టేసింది. చాలా లేట్గా అయితే వచ్చాం బయటకు వచ్చిన తర్వాత మాకైతే ప్రశాంతంగా అనిపించింది హైవే ఎక్కాక. ఇదిగో ఇదంతా హైవే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అయితే అలా జర్నీ చేసుకుంటూ ఇచ్చాపురం వరకు అయితే వచ్చేసాం. ట్రైన్ జర్నీలో కుర్దా రోడ్లో ఒలేక్ స్వామీజీ కలిసారు కదా, ఆయన అయితే మా ఊరికి నేను చిన్నప్పుడు ఆయన వచ్చేవారంట. నన్ను చూసి గుర్తుపట్టాడు. ఆయన గుర్తుపట్టి చాలా విషయాలు మాట్లాడారు. నెక్స్ట్ ఏంటంటే ఆయన మాకు హెల్ప్ కూడా చేశారు. మా లగేజ్ షిఫ్ట్ చేసేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని 3rd ప్లాట్ఫామ్ నుంచి 1st ప్లాట్ఫామ్కి అయితే తీసుకొని వచ్చారు. ఆయన చాలా హెల్ప్ చేశారు. అలా మేమైతే బస్సు ఎక్కాక ఇక్కడ చూడండి చిన్నపిల్ల ఈ సీట్లో అయితే మాత్రం ఈ పాప వల్ల చాలా టైంపాస్ అయితే బాగా అయిపోయింది. ఇచ్చాపురం అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యాక ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బస్, ఈ బస్సులోనే నేనైతే జర్నీ చేసింది. ఈ బస్సు ఆయనకి ట్రాలీ పైన పెట్టొద్దని చెప్పాను. ఆయన నా ట్రాలీ పైన పెట్టాడు, అవి స్క్రాచెస్ అయిపోయింది. బస్ స్టాండ్లో అలా 15 to 20 minutes వెయిట్ చేశాక అక్కడి నుంచి అయితే మేము ఆటోలో స్టార్ట్ అయ్యాం. నాన్నైతే ఆటోని తీసుకొచ్చారు. మా ఊరికి వెళ్ళడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టలేదు. జస్ట్ ఒక ½ an hourలో వెళ్ళిపోయాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా పెళ్లిపడ రోడ్డు. ఇక్కడ నుంచి హైవే క్రాస్ చేయాలి. ఇది హైవే అన్నమాట. ఈ హైవే క్రాస్ చేశాక మనకైతే ఈదుపురం కలుస్తుంది. ఈదుపురం దగ్గరికి వచ్చామంటే ఆల్మోస్ట్ మా ఊరు దగ్గరికి వచ్చేసినలాగే. పెట్రోల్ బంక్ కొత్తగా ఓపెన్ చేశారు కదా ఈదుపురంలో, ఆ పెట్రోల్ బంకే ఇది. బ్రాండెడ్ కంపెనీ వేరు కదా. ఇప్పుడు అన్ని గోద్రేజ్ కంపెనీ బీరువా, ఇంక వేరే కంపెనీ బీరువా ఉంటాయి. అలా కొంచెం ముందుకు వెళ్తే ఈదుపురం బ్రిడ్జ్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఈదుపురం బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ క్రాస్ చేసాం. బ్రిడ్జ్ క్రాస్ చేసి ఈదుపురం అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఈదుపురం వచ్చేసాం అనేసి అంటే మా ఊరికి వచ్చిన వైబ్సే వచ్చేస్తాయి. కేశపురం కదా మాది, పక్కనే ఉంటుంది అనమాట మా ఊరు. మరి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇక్కడ నుంచి అయితే ఇదిగో మా ఊరు ఎంట్రన్స్. ఇది మా ఊరు దేవాలయం, ఊరు దేవత ఆమె ముత్యాలమ్మవారి తల్లి. నెక్స్ట్ మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. చాలా రోజుల తర్వాత ఇంటి దగ్గరికి వచ్చాను కదా, కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. కానీ చూడండి ఎక్సైట్మెంట్ మొత్తం పోయింది ఒకేసారి ఇల్లు చూడగానే. మొత్తం ఎలా అయిపోయిందో చూడండి ఒకసారి. ఇల్లు మొత్తం చూడండి, మీరే చూడండి. ఆఫ్టర్ 4 months ఇంటికి వెళ్ళాక ఇల్లు అయితే ఎలా పడితే అలా పడుంది. మొత్తాన్ని క్లీన్ చేసి అన్నీ చేసాం. అక్కడి నుంచి కంటిన్యూస్ వీడియోస్ అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే, ఈ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.